వికాస్ నీతి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి ముఖ్య వార్తలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మోండా డివిజన్లో సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. సుమారు 28 లక్షల రూపాయలతో చేపట్టిన ఈ పనులు ప్రాంతీయ మౌలిక వసతులను మెరుగుపరచనున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మోండా డివిజన్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత లభించడం సంతోషకరమని తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు బోయిన్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు, బాటసారులకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముప్పిడి మధుకర్ గారిని అభినందించారు. సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అలాగే టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి పార్టీ బలోపేతంపై కీలక అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గ అభివృద్ధి మరియు పార్టీ బలోపేతానికి సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించారు.